హైదరాబాద్ పాత బస్తీలో కల్మా వివాదం మరింత ముదిరింది. సైదాబాద్ సక్సెస్ స్కూల్ 2వ తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థికి పాఠశాల యాజమాన్యం కల్మా చదవాలని హుకుం జారీ చేసింది. దీంతో విద్యార్థి పేరెంట్స్ పాఠశాలకు చేరుకుని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై స్పందించిన పాఠశాల యాజమాన్యం ఖురాన్ చదవాలని హోంవర్క్ ఇచ్చిన టీచర్ను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. ఆమె ఇలా హోంవర్క్ ఇచ్చినట్టు తమ నోటీసులో లేదని తెలిపింది. స్కూల్లో విద్య మాత్రమే నేర్పిస్తామని, ఎలాంటి మతపరమైన బోధనలు చేయడం లేదని అంటోంది. ఈ పాఠశాలలో ఎక్కువ మంది ముస్లింస్ విద్యార్థులున్నారు. హిందువులు కేవలం 8 మంది మాత్రమే ఉన్నారని చెప్తున్నారు. విషయం తమ దృష్టికొచ్చిన వెంటనే టీచర్ ఆయేషాను సస్పెండ్ చేసినట్లు తెలిపింది. Here also they have written and just write it off. In diary it is clearly mentioned that the name is Leon Krishna, and again I personally believe that they deliberately did this. తెలంగాణలోని కొన్ని పాఠశాలల్లో హిందూ విద్యార్థులను టార్గెట్ చేసి చిన్నపిల్లలను ఇస్లాం వైపు మళ్లించే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. పాతబస్తీలోని సైదాబాద్ సక్సెస్ స్కూల్ కల్మా ఘటనపై స్పందించిన ఆయన ఇలాంటి స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గజవా హిందూ చేయాలని ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అందుకోసం వాళ్ళు స్కూల్ ఇడుస్తలేదు, కాలేజ్ ఇడుస్తలేదు, మాల్స్ కానీ, కాలనీస్ కానీ, బస్తీలు కానీ, ఏ ఏరియా కూడా వాళ్ళు ఇడుస్తలేదు. ప్రతి ఒక్క యాంగిల్లో హిందువుల పైన దాడి చేయాలి, అదే ఒక్క లక్ష్యం వాళ్ళు పెట్టుకున్నారు. లవ్ జిహాద్ పేరు పెట్టుకొని కానీ, ఈ గౌ హత్య పేరు పెట్టుకొని కానీ, ఎక్కడైనా హిందువులు ఒక గ్రూప్గా ఉంటే వాళ్ళపైన దాడి చేసే ఆ విధంగా కానీ, అన్ని విధాలుగా తెలంగాణలో కొంతమంది రెచ్చపోతున్నారు. ఇట్లాంటి టీచర్స్కి కానీ, ఇట్లాంటి మేనేజ్మెంట్ అధికారులు చేయాలని ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అందుకోసం వాళ్ళు స్కూల్ ఇడుస్తలేదు, కాలేజ్ ఇడుస్తలేదు, మాల్స్ కానీ. హైదరాబాద్ పాత బస్తీలో కల్మా వివాదం మరింత ముదురుతోంది. సైదాబాద్ సక్సెస్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థికి పాఠశాల యాజమాన్యం కల్మా చదవాలని హుకుం జారీ చేసింది. దీంతో విద్యార్థి పేరెంట్స్ పాఠశాలకు చేరుకుని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై స్పందించిన పాఠశాల యాజమాన్యం ఖురాన్ చదవాలని హోంవర్క్ ఇచ్చిన టీచర్ను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. ఆమె ఇలా హోంవర్క్ ఇచ్చినట్టు తమ నోటీసులో లేదని తెలిపింది. స్కూల్లో విద్య మాత్రమే నేర్పిస్తామని, ఎలాంటి మతపరమైన బోధనలు చేయడం లేదంటోంది. ఈ పాఠశాలలో ఎక్కువ మంది ముస్లింస్ విద్యార్థులున్నారని, హిందువులు కేవలం 8 మంది మాత్రమే ఉన్నారని చెప్తున్నారు. విషయం తమ దృష్టికొచ్చిన వెంటనే టీచర్ ఆయేషాను సస్పెండ్ చేసినట్టు తెలిపింది. Here also they have written and just write it off. In diary it is clearly mentioned that the name is Leon Krishna, and again I personally believe that they deliberately did this. And here also they have written and just write it off. In diary it is clearly mentioned that the name is Leon Krishna, and again I personally believe that they deliberately did this. And here also they have written and just write it off. హైదరాబాద్ పాత బస్తీలో కల్మా వివాదం మరింత ముదిరింది. సైదాబాద్ సక్సెస్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థికి పాఠశాల యాజమాన్యం కల్మా చదవాలని హుకుం జారీ చేసింది. దీంతో విద్యార్థి పేరెంట్స్ పాఠశాలకు చేరుకుని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. वो सब लोग ऐसा बात कर रहा हूँ, अच्छा नहीं सब कलमा कैसा पढ़ाते हैं?
इससे पहले जम्मू कश्मीर में कलमा नहीं पढ़े तो मर्डर करे। बच्चा कैसा बता रहा क्या? ऐसा बता रहा क्या वो? ये स्कूल पहले रद्द कर, ये स्कूल है सब इनका 5-6 स्कूल है पूरा रद्द कर देना, या कलमा वो पूरा टीचर अंक भी सस्पेंड कर देना। उनके पीछे कौन है? इसके पीछे अकबरुद्दीन असदुद्दीन ओवैसी, इसके ऊपर इनका पीछे अकबरुद्दीन असदुद्दीन ओवैसी, ये पूरा भाग्यनगर में खराब कर दे रहा। ये भाग्यनगर में क्या डिमांड कर रहे हो? क्या डिमांड कर And here also they have written and this right. హైదరాబాద్ లో హిందూ మత మార్పిడికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. టీచర్ ని సస్పెండ్ చేస్తే సరిపోదు, స్కూల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆయన. I personally believe that the మత మార్పిడికి ఒక ప్రయత్నం జరుగుతుంది ఎంపీ హైదరాబాద్ లో ఇటువంటి ఒక మేనేజ్మెంట్స్ చేస్తున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. ఈ మేనేజ్మెంట్ ఇప్పుడు ఆ స్కూల్ టీచర్ సస్పెండ్ చేసింది. స్కూల్ టీచర్ సస్పెండ్ చేస్తే దానికి సమాధానం కాదు. ఆ ఒక స్కూల్ మేనేజ్మెంట్ మీద, స్కూల్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక హిందూ పిల్లలని బలవంతంగా ఇతర మతాలకు సంబంధించినటువంటి ఒక కలమా రాయడము, లేకుంటే కాన్వెంట్ స్కూల్స్లలో, బిజినరీ స్కూల్స్లలో బొట్టు పెట్టుకోకుండా పిల్లల్ని రమ్మని చెప్పడమో, లేకుంటే ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మత మార్పిడి ప్రయత్నాలు హైదరాబాద్ లో తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. దీనికి నిదర్శనం. In diary it is clearly mentioned that the name is Leonch Krishna, and again I personally believe that they deliberately did this. And here also they have written and this right it off. In diary it is clearly mentioned that the name is Leonch Krishna, and again I personally believe that they deliberately did this. హైదరాబాద్ పాత బస్తీలో కల్మా వివాదం మరింత ముదురుతోంది. సైదాబాద్ సక్సెస్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థికి పాఠశాల యాజమాన్యం కల్మా చదవాలని హుకుం జారీ చేసింది. దీంతో విద్యార్థి పేరెంట్స్ పాఠశాలకు చేరుకుని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీని మీద పలు పార్టీలు కూడా స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ప్రస్తుతం ఈ స్కూల్ దగ్గర మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే బీజేపీతో పాటు ఏబీవీపీకి సంబంధించిన వాళ్ళు స్కూల్ ముట్టడించడానికి రావడం జరిగింది. వాళ్ళు తమ నిరసనను వ్యక్తం చేయడానికి వచ్చిన సమయంలో ముందుగా రోడ్డు మీద మనం చూడొచ్చు, సైదాబాద్ రోడ్డు పైనే బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడనే ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి ఇక్కడ నుండి పంపించి వేస్తున్నారు. మరొక వైపు స్కూల్కు సంబంధించిన దాంట్లో నిన్న ఎవరైతే హోంవర్క్ రాసిన టీచర్ ఉన్నారో ఆ టీచర్ని ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో, అలాగే ఆందోళనల నేపథ్యంలో ఆ టీచర్ని సస్పెండ్ చేస్తున్నామని కూడా కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం 2వ గేట్ అనేది స్కూల్ దగ్గర మనకు కనబడుతుంది. దాదాపు 10 నుంచి 20 మీటర్ల దూరంలో 2 బారికేడ్లను అయితే ఏర్పాటు చేశారు. లోపలి వరకు ఎవరిని రానియకుండా ప్రస్తుతం అయితే పోలీసులు ఇక్కడ అడ్డుకుంటున్న సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. మరొక వైపు ఈ ఘటనకు సంబంధించిన దాంట్లో స్కూల్ మాత్రం ప్రస్తుతం యథావిధిగా కొనసాగుతున్నప్పటికీ ఈ ఏదైతే కల్మా చదవమని చెప్పడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి అన్న దానికి సంబంధించి ప్రధానంగా టీచర్ని విచారించడానికి పోలీసులు ఒకవైపు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే స్కూల్కి సంబంధించిన మేనేజ్మెంట్ తోటి ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు మాట్లాడడానికి వచ్చినప్పుడు కూడా ఇదే విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. మేనేజ్మెంట్ కూడా తమ స్కూల్కి సంబంధించిన నిబంధనలో అది ఖచ్చితంగా ఉంది, దాని ప్రకారమే చదవాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళు నిన్న కొంత నిర్లక్ష్యంగా సమాధానాలు అయితే చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఆందోళనలు చేశారో ఆ ఆందోళనలు చేస్తున్న
నేపథ్యంలోనే ఆ టీచర్ని అయితే సస్పెండ్ చేయడానికి ప్రయత్నం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం స్కూల్కి సంబంధించిన విజువల్స్ ఇవి. స్కూల్ మాత్రం యథావిధిగా కొనసాగుతుంది, కానీ బయట మాత్రం బందోబస్తు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఇక్కడికి ఏబీవీపీతో పాటు బీజేపీకి సంబంధించిన నాయకులు వాళ్ళందరూ కూడా ఇక్కడి ముట్టడించడానికి రావడం జరిగింది. వాళ్ళందరూ ఆందోళన చేసి ధర్నా చేస్తున్న నేపథ్యంలో అరెస్ట్ చేసి ఇక్కడ నుండి మహేశ్వరం పోలీస్ స్టేషన్కి అయితే వాళ్ళందరినీ అయితే తరలించి వేయడం జరిగింది. ఇంకా కొంతమంది వచ్చి ఆందోళన చేస్తారన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే బందోబస్తు యథావిధిగా కొనసాగుతుంది. మేనేజ్మెంట్ ని విచారించడానికి ఒకవైపు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. పేరెంట్స్ ఇచ్చిన ఫిర్యాదు పైన, ఎందుకంటే ఆ డైరీలో ఏదైతే హోంవర్క్ ఇచ్చారో దానికి సంబంధించి పేరెంట్స్ మాట్లాడడానికి వచ్చారు. ఆ మాట్లాడడానికి వచ్చినప్పుడు మేనేజ్మెంట్ పూర్తిగా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు సైదాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్లి అక్కడ ఫిర్యాదు చేసిన తర్వాత ఈ విషయం మొత్తం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా పరిస్థితులు మొత్తం కూడా మారిపోయాయి. ఆ